అందరికీ నమస్తే అండి. నా పేరు లావణ్య. హైదరాబాద్లో ఉంటాం. ముందుగా నాకు జన్మనిచ్చిన మా అమ్మా నాన్నలకి పాదాభివందనాలు. అలాగే నాకు ధ్యాన పరిచయం చేసిన మా అన్న వదినలకు నమస్కారాలు. మన జగద్గురువు బ్రహ్మర్షి పత్రిజీకి అనంత కోటి పాదాభివందనాలు. ఎందుకంటే ఆయనకి లెక్కలేనన్ని వందనాలు చెప్పాలి. ఇంత ఇదిగా ఎక్కడా తెలియలేదు ధ్యానం గురించి. ధ్యానం గురించే కాకుండా అన్ని విధాల ఒక మనిషి ప్రొద్దున లేచి నుంచి పడుకునే వరకు ఎలా ఉండాలో అన్ని విధాలుగా నేర్పిస్తున్నారండి ఇక్కడ. చాలా అద్భుతంగా ఉంది. ఎలా నడుచుకోవాలి, ఎలా లేవాలి, ఎలా పడుకోవాలి, ఎలా అందరితో ఎలా మెలగాలి అన్నీ నేర్చుకుంటున్నాం ఇక్కడ. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ముందుగా నాకు ధ్యాన పరిచయం ఎలా అయిందో చెప్తానండి. 2018లో మా అన్నయ్య ధ్యాన మహాచక్రంకు వెళ్ళారన్నమాట. అక్కడి నుంచి మేము హైదరాబాద్లో ఉంటాము. మా ఇంటికి వచ్చి నన్ను తీసుకెళ్లారు. నాకు ధ్యానం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది, కానీ అది ఎక్కడో కోచింగ్కి వెళ్ళాలేమో, ఏదో స్పెషల్గా నేర్చుకోవాలేమో గురువుల దగ్గర వెళ్ళి అని అనుకునేదాన్ని. ఆ రోజు మా అన్నయ్య నన్ను ధ్యాన మహాచక్రంకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళేటప్పుడు కారులో కూడా ధ్యానం గురించి మాట్లాడుతూనే వెళ్ళాము. వెళ్తూ ఉన్నప్పుడే నాకు శాకాహారం గురించి చెప్పారు మా అన్నయ్య. అంతకు ముందు రోజే ఒక ప్రోగ్రాం జరిగిందట అక్కడ, మంతిన సత్యనారాయణ రాజు గారిది, ఆ వెజిటేరియన్ గురించి. ఆ విషయాలు అన్నీ మాట్లాడుతూ వెళ్ళాము. ఇంకా వెళ్తుంటేనే నాకు తెలిసిందన్నమాట వెజిటేరియన్ గురించి. తెలిసి నేను అనుకున్నాను, ఓకే వెజిటేరియన్ అయిపోవాలి అని అనుకున్నాను అప్పుడే. ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ ధ్యాన మహాచక్రం ఫస్ట్ మీటింగ్కి వెళ్ళామండి. డైరెక్ట్ పత్రిజీతో ముఖాముఖి అలా ప్రోగ్రామ్స్ అన్నీ అవుతున్నాయి. వెళ్ళి ఫస్ట్ ప్రోగ్రామ్స్ చూసిన తర్వాత నాకేమో ధ్యానం చేయాలనిపిస్తుంది. అవన్నీ వింటున్నాం, కానీ ధ్యానం చేయాలి కదా ఫస్ట్ అనేది నాకు లోపల ఉంది. ఆ ప్రోగ్రామ్స్ కొన్ని చూసిన తర్వాత లంచ్ టైం అవుతుందని లంచ్కి వెళ్ళాం. లంచ్కి వెళ్ళేసి అక్కడ లంచ్ తిన్నామండి. చాలా అద్భుతంగా ఉంది. అంత మెయింటెనెన్స్ మాత్రం ఎక్కడా ఉండదు. ఎన్ని డబ్బులు పెట్టి ఎన్ని లక్షలు పెట్టిన ఫంక్షన్ హాల్లో కూడా అంత బాగా చేయరేమో అనిపించింది చూస్తే. ప్రతి ఒక్కరూ కంప్లీట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, అంత నీట్గా అంత బాగా ఉంచారు. అది చాలా నచ్చింది ఫస్టే వెళ్ళగానే నాకు. ఆ తర్వాత లంచ్ చేసి కార్లో ఏదో పని ఉందని అక్కడ కాస్త గడ్డిలో కూర్చున్నాం అన్నమాట. కూర్చున్నప్పుడు నేను అంటున్నాను మా అన్నయ్యతో, ఇంకా ధ్యానం నేర్పించట్లేరు నాకు, ఇంకా టైం పాస్ అవుతుంది, మనకి ఇట్లా వేస్ట్ అవుతుంది టైము అని అంటే, మా పక్కనే ఒక సార్ కూర్చొని ఉన్నారు. తను నన్ను చూసి, నేను మా అన్నయ్యని అంటుంటే, ధ్యానమే కదమ్మా నీకు నేర్పించాలి, ఇటు తిరిగి కూర్చో అన్నారు. అంతే, జస్ట్ తిరిగి కూర్చొని కాళ్ళు దగ్గరకు పెట్టుకొని కూర్చోమ్మా అన్నారు. ఒక 10 minutesలో మీకు ధ్యానం చెప్తాను, 10 minutes కళ్ళు మూసుకొని కూర్చో అని అన్నారు. చక్కగా నేను కళ్ళు మూసుకొని కూర్చున్నాను. 10 minutes ఆ సార్ గైడ్ చేస్తుంటే ఎంతో అద్భుతంగా అనిపించింది నాకు ధ్యానం. చాలా చాలా బాగుంది. సార్ ఇంకా 5 minutes 2 minutes అంటుంటే, అయ్యో ఈ టైం అయిపోతుంది ఏంటి, ఇంకా ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది. 10 minutesలో సార్ ఓకే చెప్పారు. అసలు చుట్టూ కళ్ళు తెరిచిన తర్వాత ఎందరో పిల్లలు ఆడుతున్నారు, ఎంతోమంది తిరుగుతున్నారు. అంత చప్పుడులో కూడా నాకు అంత అద్భుతంగా ధ్యానం కుదిరింది. మరి ఆ పిరమిడ్ వైబ్రేషన్ అయ్యి ఉంటుంది, ఆ చుట్టుపక్కల వాతావరణం, అక్కడ ఉన్న ఎందరో మంది ధ్యానులు, వాళ్ళందరి వైబ్రేషన్ వల్ల అయ్యి ఉంటుంది. నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఫస్ట్ 10 minutesే. ఆ తర్వాత మళ్ళీ మేము బుక్స్ అవి చూద్దాము, ఇంకా ప్రోగ్రామ్స్ చూడడము, అక్కడ బుక్స్ కొనుక్కోవడం అదంతా చేసాం. సాయంత్రం అయ్యింది. ఇంకా నాకు పిరమిడ్లోకి వెళ్ళాలని కోరిక. సాయంత్రం అయిపోతుంది, నైట్ వెళ్ళిపోవాలి మేము. మా అన్నయ్యని అడిగాను అని అంటే సాయంత్రం తీసుకెళ్లారు. అప్పటికే నాకు విపరీతమైన తలనొప్పి. ప్రొద్దున్నే లేచాను ఆ రోజు, చాలా అలసిపోయినట్టు అనిపించి తలనొస్తుంది. ఇంకా ఎంతసేపు చేస్తానో, సరే ఒక 5 minutes అయినా చేద్దాం, పిరమిడ్ చూసినట్టు అవుతుంది కదా అని మహేశ్వర పిరమిడ్కి వెళ్ళామండి. పైకి ఎక్కించాడు మా అన్నయ్య. ఎక్కించి అక్కడ ధ్యానం చేయమని కూర్చోమన్నారు. నా బ్యాగు అది పట్టుకొని తను కూర్చున్నారు. నేను ఒక 5-10 minutes కూర్చుంటానేమో అనుకున్నట్టున్నాడు. నేను కూడా అంతే అనుకున్నాను, తలనొప్పితో ధ్యానం ఎక్కడ కుదురుతుంది అని. ఆ రోజే ఫస్ట్ మళ్ళీ కూర్చొని ధ్యానం చేయడం స్టార్ట్ చేశానండి. కొద్దిసేపు అలా చప్పుడు అనిపించింది. ఆ తర్వాత ఎంత బాగుందంటే, ఎంత ఆనందం అంటే అది నోటితో చెప్పలేను నేను ఇప్పుడు. అంత ఆనందంగా అనిపించింది. ఇంకా మా అన్నయ్య చూస్తున్నాడట, లేస్తుందేమో, కొత్త ఆమె కదా, తీసుకెళ్ళాలి కదా కిందకి అని
తను వెయిట్ చేస్తున్నాడట కాసేపు ధ్యానం చేసి. నేను ఇంకా 30 మినిట్స్ 40 మినిట్స్ అయిపోయింది. 45 మినిట్స్కి నేను కళ్ళు తెరిచాను అన్నమాట. ఆ 45 మినిట్స్ ఎంత ఆనందం అంటే, నాకు కళ్ళు తెరవగానే మా అన్నయ్యకి చెప్పాలి, ఇంత హ్యాపీగా ఉన్నా, చాలా హ్యాపీగా ఉంది, తలనొప్పి ఎటో మాయమైపోయింది అని చెప్పేశాను అన్నమాట అన్నయ్యకి. చెప్పి దిగి వచ్చేసాము. మళ్ళీ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్రెండ్ రమేష్ సార్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ మా ఇంటికి వచ్చారు ఆ రోజు. వాళ్ళు నెక్స్ట్ డే కూడా మా ఇంట్లో ఉన్నారు. వాళ్ళందరూ మాకు ధ్యానం గురించి, శాకాహారం గురించి ఎంతో బాగా చెప్పారు ఆ రోజు. ఇంకా ఒక రోజంతా మేము మొత్తం ధ్యానంలోనే లీనమైపోయి ఉన్నాము. చాలా అద్భుతంగా అనిపించింది. అక్కడ నేను కొన్ని బుక్స్ కూడా తెచ్చుకున్నాను. ఆనాపానసతి బుక్ ఫస్ట్ చదివేశాను అసలు, తెచ్చుకున్న 2 డేస్లోనే. చాలా అద్భుతంగా అనిపించింది. రాజలక్ష్మి మేడం మరో జన్మ బుక్, అలా జనార్దన్ లివింగ్స్టన్ బుక్, అవి తెచ్చుకొని చాలా చాలా నచ్చినాయి నాకు. ఆ బుక్స్ చదువుతుంటే చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. అలా నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. కానీ అప్పటికి పిఎంసి నాకు టీవీలో అది లేదు, ఫోన్లో కొన్ని వీడియోస్ ఉండే చూస్తున్నాను. మళ్ళీ నాకు ధ్యానం అనే ఒక గ్రూప్లో యాడ్ చేశారు మా అన్నయ్య, ఆదిలాబాద్ గ్రూప్లో. ఆ గ్రూప్లో వచ్చిన మెసేజ్లు అప్పుడప్పుడు పిఎంసి ఛానల్వి యూట్యూబ్లో చూస్తూ రోజు ధ్యానం చేసుకుంటున్నానండి. అలా ధ్యానం చేసుకోవడం అలవాటు అయిపోయింది నాకు. ఆ తర్వాత నేను ధ్యానం చేస్తూ మాకు, నేను డిసెంబర్లో వెళ్ళొచ్చాను కదా, సెప్టెంబర్లో మాకు పని మనిషి రాలేదండి. ఒక 15 డేస్ రాకపోయేసరికి నేను చేసుకుంటున్నాను. ఇంకా చేసుకుంటూ నాకు రోజు ఎప్పటిలాగా చేసుకుంటాను. నాకు ఎలాంటి ప్రాబ్లం అనిపిస్తలేదు. ధ్యానానికి ముందు నాకు ఒక్కరోజు పని మనిషి రాకపోయినా ఎంతో ఇబ్బంది ఫీల్ అయ్యేదాన్ని. ఫ్రెండ్స్కి ఫోన్ చేసి, మీ పని మనిషిని పంపించండి, నాకు ప్రాబ్లం అవుతుంది, ఈ పని మనుషులు ఇట్లా అట్లా అని మాట్లాడడం, ఇంకా అదొక టైము. ఒక అరగంట దాని గురించే మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు ఆ అరగంటకు ఇంకో అరగంట జోడిస్తే నా పని అయిపోతుంది హాయిగా. ఎంతో తృప్తి కూడా ఉంది ఆ పనిలో. అలా నాకు అసలు నేను పని మనిషి లేకుండా పని చేసుకోగలను అని నాకు అప్పుడే తెలిసింది. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా నేను చెప్పేశాను ఆమెకు, ఎప్పుడైనా అవసరం ఉంటే నేను పిలుస్తాను, ప్లీజ్ నేను చేసుకోగలను అని చెప్పేశాను. అలాగే నేను ఇప్పుడు వరకు ఇంకా నేను చేసుకుంటున్నాను చక్కగా ఇంట్లో పనులన్నీ. చాలా బాగా అనిపిస్తుంది. ఆ తర్వాత అలా చేస్తూ ఉన్నాను. నేను విండోస్ ఏదైనా తుడిచినా, ఇల్లు ఊడ్చినా అంతకుముందు తుమ్ములు నాన్ స్టాప్ తుమ్మడం. కొంచెం చల్లగా తగిలిన ఒక 2-3 రోజులు వర్షం పడ్డదంటే ఇంకా నా హెల్త్ రెస్ట్ తీసుకోవాల్సిందే కంప్లీట్గా. అలా ఉండేది. వంట చేస్తుంటే అసలు స్కార్ఫ్ల ఫ్యాషన్ లేనప్పుడే నేను స్కార్ఫ్ కట్టుకోమని నాకు డాక్టర్ సజెస్ట్ చేశారు, అంత ముందు నుంచి. అలా వంట చేసేటప్పుడు కూడా నేను స్కార్ఫ్ కట్టుకొని, ఇంకా కళ్ళల్లోకి కూడా అది వంటది తాలింపు కుంటు పోకుండా స్పెట్స్ పెట్టుకొని కూడా వంట చేసిన రోజులు ఉన్నాయండి నిజంగా. ఇప్పుడు అసలు ఏవి లేకుండా అన్నీ చేసుకోగలుగుతున్నాను. ఆ ఎలర్జీ అనేది పోయింది, ఆ డస్ట్ కోల్డ్ ఎలర్జీ పోయింది, ఆ బ్యాక్ పెయిన్ పోయింది. అలా చేస్తూ ఈ పెయిన్, నెక్ పెయిన్ అంటే విపరీతంగా వచ్చేది. ఈ రైట్ హ్యాండ్ మొత్తం అసలు ఆయిల్ రుద్దుకోవడం, మసాజ్ చేసుకోవడం, దానికి బాగా ఎంత చేసినా నొప్పి ఉండేది. అసలు ఇప్పుడు ఇవన్నీ అడ్రస్ లేకుండా పోయినాయి నాకు. అసలు నా జీవితంలో లేవు అవి. ఇవన్నీ జరుగుతాయని కూడా నేను రాలేదు అసలు. నాకు ధ్యానం అంటే ఒక రెస్పెక్ట్తో వచ్చాను. ధ్యానం చేస్తే చాలా బాగుంటుందట, చాలా మంచి స్థితిలో ఉంటారు అందరూ అని అనుకునే వచ్చాను. కానీ ఇవన్నీ నాకు తెలియకుండానే నా నుంచి వెళ్ళిపోయినాయండి. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫిజికల్గానే కాకుండా మెంటల్లీగా అయితే అందరితో ఎలా ఉండాలనిపిస్తుందంటే, ప్రతి ఒక్కరితో, ఇంట్లో వాళ్ళతోనే, మా బాబుతో కానీ చిరాకు అనేదే లేదు. ఎంత ప్రేమగా మాట్లాడాలనిపిస్తుంది. మా హస్బెండ్తో కూడా ఎంతో అద్భుతంగా. అంటే నేను ఇంకొకటి చెప్పాలి ఇక్కడ. నేను 2018 డిసెంబర్లో వెళ్ళొచ్చిన తర్వాత నేను వెజిటేరియన్ అయిపోయాను. కానీ నేను మా ఆయనని, మా బాబుని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు, అసలు ఏమీ అనలేదు ఒక్కరోజు కూడా. జస్ట్ ఆ మెసేజెస్ మాత్రం కలిసి చూసేవాళ్ళం, ఇలా ఉంటుందట, ఇలా కర్మ సిద్ధాంతము అది అని జస్ట్ మెసేజెస్ డిస్కస్ చేసేవాళ్ళం అంతే. ఆ తర్వాత 2019 నవంబర్ నుంచే ఇంకా ధ్యాన మహాచక్రంకి వెళ్ళాలి అని అనుకుంటున్నప్పుడే మా ఆయన కూడా వెజిటేరియన్ అయిపోయారు. నేను ఏ విధంగా ఫోర్స్ చేయలేదు అస్సలు. నేను ధ్యానం చేసుకుంటూ ఉన్నాను. కాకపోతే నా ప్రవర్తనలో మార్పు కంప్లీట్గా. ఎంత బాగా అంటే ఇంకా ఎక్కువ ప్రేమించడం వాళ్ళని, అందరినీ, చుట్టాలని, బంధువులని, చుట్టుపక్కల వాళ్ళని, సొసైటీ మీద ఎంతో ప్రేమతో ఉండడం అనేది అలవాటు అయిపోయింది. దాన్ని బట్టి ఆయనకు అర్థమైపోయింది. చక్కగా ఆయన 2019 డిసెంబర్లోనే
ఆయన వచ్చేసి ఇంకా నో ఆల్కహాల్, నో నాన్ వెజ్ అని చెప్పేసుకున్నారు తనకి తానే. తను వచ్చి నుంచి అద్భుతంగా ధ్యానం చేస్తున్నారు. అసలు తనైతే ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేయాలంటే నాకెక్కడ కుదురుతుంది, బిజినెస్ టెన్షన్లు ఎన్నో గుర్తొస్తుంటాయి మాకు, ధ్యానం ఇలా కూర్చోవడం ఎక్కడవుతుంది అని అనేవాడు. ఇప్పుడు చక్కగా గంట సేపు అద్భుతంగా కూర్చుంటున్నారు. ఒకరోజైతే 3 hours కూర్చున్నారు. నేనే నమ్మలేకపోయాను ఆయనని. చాలా హ్యాపీ అనిపించింది నాకు. మా బాబు కూడా డైలీ 15 minutes 20 minutes చేస్తున్నాడు. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం చెప్పాలండి పిఎంసి గురించి. అందరూ ధ్యానానికి ముందు జీవితం, ధ్యానానికి తర్వాత జీవితం చెప్తారు కదా. అసలు కరోనాకి ముందు జీవితం, కరోనాకి తర్వాత జీవితం గురించి చెప్పాలనిపిస్తుందండి. ఎందుకంటే కరోనా నాకు రాలేదు. కరోనా ఇక్కడికి భూమి మీదకి వచ్చిన తర్వాత, కరోనా రాకముందు నేను 1 year ధ్యానం చేస్తున్నాను. కానీ నేను ఒక్కదాన్ని చేయడం వల్ల అప్పుడు ఎలాంటి మీటింగ్స్కి వెళ్ళలేదు. నాకు వేరే నాలెడ్జ్, క్లాసుల నాలెడ్జ్ అస్సలు లేదు. ఏదో అప్పుడప్పుడు కొన్ని క్లాసులు చూడడమే కానీ ఎలాంటి వేరే నాలెడ్జ్ ఏం లేదు. కొంచెం కొంచెం చూస్తూ ఆ మోటివేషన్తో ధ్యానం చేసుకున్నాను. కానీ కరోనా వచ్చిన తర్వాత, జూమ్ సెషన్లు వచ్చిన తర్వాత, ఈ పిఎంసి ఛానల్స్ ఇన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడంతో ఇవన్నీ ప్రతిరోజు ధ్యాన మహాచక్రంలాగే అనిపిస్తున్నాయి మాకు. ఇంకా మార్చి నుంచి ఎంత అద్భుతంగా జరుగుతున్నాయంటే ఇవన్నీ చూస్తూ 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 ఇంకా అసలు ఆ 1 year కాదు కదా, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నదైతే పక్కన పెడదాం, 1 year ధ్యానంది కూడా పక్కన పెడితే ఈ కరోనా వచ్చిన తర్వాత పిఎంసి ఛానల్స్, పిఎంసి ఛానల్ ప్రోగ్రామ్స్ అండ్ జూమ్ మీటింగ్స్ ఇవన్నీ ఎంత బాగా అటెండ్ అయ్యామంటే ఎవ్రీడే మేము నైట్ 9 o'clock నరేంద్ర అసూరి సార్ వాళ్ళది అటెండ్ అయ్యే వాళ్ళము. అది ఫస్ట్ జూమ్ సెషన్ మాకు. దాన్ని డైలీ అటెండ్ అయ్యాం. ఎంత నేర్చుకున్నామంటే దాని నుంచి ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్కటి చెప్తుంటే ఇంత బాగుంటుందా ధ్యానం, ఇన్ని ఎక్స్పీరియన్స్లా అని అద్భుతంగా అనిపించింది. ఎంతో నాలెడ్జ్ వచ్చింది దాంతో. ధ్యానం పట్ల కానీ, సేవ పట్ల కానీ చాలా చాలా ఆనందంగా అనిపించింది. సో ఈ సందర్భంగా పిఎంసి ఛానల్కి నిజంగా చేతులెత్తి మొక్కాలండి. ఇంత జ్ఞానాన్ని ఇస్తున్నారు. అసలు ఇంట్లో కూర్చొనే మేము ఇంత జ్ఞానాన్ని నేర్చుకుంటున్నామంటే చాలా చాలా థ్యాంక్స్ పిఎంసి ఛానల్కి. చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.